ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్. ఏపీలో జిల్లాలు మండలాల సరిహద్దులు పేర్ల మార్పులు చేర్పులపై ఏపీ ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. దీనిపై అధ్యయనం కోసం రాష్ట్ర ప్రభుత్వం మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేసింది. కేబినెట్ సబ్ కమిటీలో మంత్రులు అనగాని సత్యప్రసాద్, నారాయణ, వంగలపూడి అనిత, నిమ్మల రామానాయుడు, సత్యకుమార్ యాదవ్, బీసీ జనార్దన్ రెడ్డి, నాదెండ్ల మనోహర్లను వాళ్ళకి చోటు కల్పించింది. జిల్లా రెవెన్యూ డివిజన్ మండల సరిహద్దుల మధ్య దూరం పరిగణలోకి తీసుకోవాలని సూచించింది. పరిపాలనా సౌలభ్యం కోసం తీసుకోవాల్సిన చర్యలపై సూచనలు చేయాలని ఉత్తర్వులు కూడా ఇచ్చింది. స్థానిక ప్రాంతం యొక్క చారిత్రక సాంస్కృతిక నేపథ్యాన్ని పరిగణలోకి తీసుకోవాలని ఆదేశించింది. సామాజిక ఆర్థిక అభివృద్ధి కోసం అంతరాలు లేని విధంగా ప్రాంతాలను నిర్దేశించాలని ఆదేశించింది. అలాగే ప్రజలు, ప్రజాప్రతినిధుల సూచనలు, అభ్యంతరాలను పరిగణలోకి తీసుకోవాలని దిశానిర్దేశం చేసింది. ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారం కరెస్పాండెంట్ శ్రీనివాస్ లైవ్ లో అందిస్తారు. శ్రీనివాస్. థ్యాంక్ యూ శ్రీదేవి. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఒక కీలకమైన ఏపీ కూటమి ప్రభుత్వం ఒక కీలకమైన జీవో జారీ చేసిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ప్రధానంగా చూసుకుంటే ఏదైతే రాష్ట్రంలోని కొన్ని జిల్లా సరిహద్దులు కావచ్చు, అలాగే గ్రామ సరిహద్దులు కావచ్చు, అయితే గ్రామాల పేర్ల మార్పు కావచ్చు, జిల్లాల మార్పులు కావచ్చు, గత కొద్దిగా అంటే కూటమి సర్కారు అధికారంలోకి వచ్చాక కొన్ని డిమాండ్లు ఉన్నాయి ప్రజల నుంచి. అయితే ఈ నేపథ్యంలోనే ఈరోజు ఒక ప్రభుత్వం దీనికి సంబంధించి కూడా ఒక కీలకమైన జీవోను జారీ చేసింది. ఏదైతే ఒక ఈ జిల్లాలు అలాగే మండలాలు కావచ్చు, అలాగే గ్రామాల సరిహద్దులు పేర్లు మార్పులు చేర్పులకు సంబంధించి కూడా ఒక క్యాబినెట్ సబ్ కమిటీని కూడా ఏర్పాటు చేస్తూ కూడా ఈరోజు ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఇందులో ఈ సబ్ కమిటీలో 7 మంత్రులతో కూడా ఒక సబ్ కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేస్తూ కూడా జీవో జారీ చేసింది. ఈ సబ్ కమిటీలో రాష్ట్ర క్యాబినెట్ సబ్ కమిటీలో మటుకు మంత్రులు రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్, అలాగే మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ, అలాగే హోంశాఖ మంత్రి అనిత, అలాగే నిమ్మల రామానాయుడు ఇరిగేషన్ శాఖ మంత్రి, అలాగే వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్తో పాటు అలాగే రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, అలాగే సివిల్ సప్లై శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, ఇలా మొత్తం 7 సభ్యులతో కూడిన ఒక మంత్రి క్యాబినెట్ సబ్ కమిటీని కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అంటే ప్రధానంగా అయితే ఈ రెవెన్యూ ఈ సబ్ కమిటీ మటుకు ఏదైతే రాష్ట్రంలో ప్రధానంగా చూసుకుంటే కొన్ని జిల్లాల మండలాలు అలాగే గ్రామాల సరిహద్దులు అలాగే పేర్ల మార్పులు చేర్పులపైన కూడా ప్రజల నుండి కొన్ని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీనికి సంబంధించి కూడా ఈ సబ్ కమిటీ వాళ్ళతో నేరుగా కావచ్చు, ఇక్కడ సబ్ కమిటీ ఇక్కడ వాళ్ళ కమిటీ సమావేశం ఏర్పాటై కూడా ఈ అంశాలపైన చర్చించే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ప్రధానంగా రాష్ట్రంలో అంటే గత వైసీపీ ప్రభుత్వంలో కొన్ని మార్పులు చేర్పులు చేశారు. అప్పట్లో కొన్ని నియోజకవర్గాలు కావచ్చు, కొన్ని జిల్లా కేంద్రాలు కావచ్చు, అలా మొత్తం మీద దాదాపు 26 జిల్లాల ఏర్పాట్లో భాగంగా కొన్ని అంటే ఎక్కడక్కడ ఇష్టారాజ్యంగా కూడా కొన్ని మార్పులు చేర్పులు చేస్తూ కూడా గత వైసీపీ ప్రభుత్వం దాదాపు రాష్ట్రంలో 26 జిల్లాలు కూడా ఏర్పాటు చేసి కూడా నిర్ణయం తీసుకుంది. అయితే ఈ జిల్లాల మార్పులు కొత్త జిల్లాల ఏర్పాటు కావచ్చు, అలాగే సరిహద్దుల ఏర్పాటు కావచ్చు, అలాగే గ్రామాల మార్పులు చేర్పులు కావచ్చు, కొత్త జిల్లాలకు సంబంధించి కూడా కొన్ని పేర్ల మార్పులు చేర్పులు కావచ్చు, ఇలాంటి పెద్ద ఎత్తున కూడా కొన్ని చోట్ల డిమాండ్లు వస్తున్నాయి. ఈ డిమాండ్లన్నీ కూడా ప్రజల నుంచి అభిప్రాయాలు స్వీకరించి ఈ సబ్ కమిటీ పరిశీలిస్తుంది, క్షేత్రస్థాయిలో వారి ప్రజల అభిప్రాయాలు సేకరిస్తుంది. దీనికి సంబంధించి కూడా ఒక రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆధ్వర్యంలో కూడా మొత్తం ప్రజాభిప్రాయం నిర్ణయం ప్రభుత్వానికి ఎప్పుడెప్పుడు మంత్రుల కమిటీ ఒక నివేదిక చేస్తూ ప్రభుత్వానికి ఇచ్చే అవకాశం ఉంటుంది. అలాగే క్యాబినెట్ సబ్ కమిటీలో ఈ సంబంధించి కూడా రెవెన్యూ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అలాగే CCLJ కార్యదర్శి ఇలా ఈ ఉన్నతాధికారులు కూడా ఈ కమిటీ ద్వారా కూడా పర్యవేక్షణ చేస్తూ ఆ నివేదికను కూడా ఎప్పటికప్పుడు వాళ్ళు ప్రభుత్వానికి ఇచ్చే అంశంగా ఉంటుంది. ఎందుకంటే ప్రధానంగా చూసుకుంటే గత వైసీపీ ప్రభుత్వంలో దాదాపు కొత్త జిల్లాలో ఏర్పాటు చేసి కూడా గత వైసీపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే ఈ కొత్త జిల్లాల ఏర్పాట్లు కూడా అనేక చోట్ల మటుకు కొన్ని చోట్ల ఇష్టారాజ్యాంగం కూడా జిల్లాల మార్పులు చేర్పులు, జిల్లాల కేంద్రాల మార్పులు చేర్పులు చేసుకుంటూ వచ్చారు. ఎందుకంటే అక్కడ వైసీపీకి సంబంధించి గతంలో వాళ్లకు ఏదైతే వైసీపీ పార్టీ నేతలకు సంబంధించి స్థానిక ఎమ్మెల్యేలు అలాగే మంత్రులకు వాళ్ళ డిమాండ్ను బట్టి వాళ్ళ సొంత రాజకీయ ప్రయోజనాల కోసం కూడా ఏదైతే జిల్లాల హెడ్ క్వార్టర్స్ కూడా మార్పులు చేర్పులు చేసి వచ్చారు. అలాగే కొన్ని జిల్లాల పేర్లు కూడా వాళ్ళకు మార్పులు చేర్పులు చేసుకుంటూ వచ్చారు. అయితే వీటన్నిటిపైన కూడా గత కొద్ది రోజుల మటుకు ఎన్నికల టైంలో కూడా కూటమి ప్రభుత్వం కొన్ని చోట్ల మటుకు వాళ్ళ ప్రజల అభిప్రాయాలకు మటుకు ఖచ్చితంగా మేము అధికారంలోకి వస్తే ప్రజల డిమాండ్లు ఎత్తున వాటిని పరిశీలించి వాటిని మార్పులు చేర్పులు చేస్తామని చెప్పేసి కూడా కూటమి ప్రభుత్వం అలాగే సీఎం చంద్రబాబు నాయుడు కూడా ఎప్పటికప్పుడు హామీ ఇస్తూ వచ్చారు. ఈ నేపథ్యంలో ఈరోజు దీనిపైన కూడా ప్రత్యేకంగా ఒక క్యాబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేస్తూ కూడా ప్రభుత్వం ఈరోజు జీవో జారీ చేసిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ జీవో ప్రకారం చూసుకుంటే 7 మంత్రుల సబ్ కమిటీలో మటుకు ప్రధానంగా రెవెన్యూ మంత్రి కూడా ఉన్నారు. అయితే ఈ సబ్ కమిటీ సమావేశం అయ్యాక ప్రధానంగా ఏదైతే రాష్ట్రంలో ఇలాంటి సమస్యలు అంటే సరిహద్దు సమస్యలు కావచ్చు, అలాగే గ్రామాల పేర్లు సరిహద్దుల మార్పులు చేర్పులు కావచ్చు, అలాగే జిల్లా హెడ్ క్వార్టర్స్ కావచ్చు, ఇలాంటి సమస్యలు ఎక్కడ ఉన్నాయో వాటిన్నింటిపైన కూడా ఈ సబ్ కమిటీ ఫోకస్ పెడుతుంది. ప్రధానంగా చూసుకుంటే ఎందుకంటే ఒక విధంగా చూసుకుంటే మనం అన్నమయ్య జిల్లా కావచ్చు, ఎందుకంటే గతంలో అన్నమయ్య జిల్లా అని చెప్పి కూడా ఒక జిల్లాను కూడా గత వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
ఈ అన్నమయ్య జిల్లాలో అయితే రాయచోటి జిల్లా కేంద్రాన్ని ఏర్పాటు చేస్తూ కూడా అప్పుడు ఈ అన్నమయ్య జిల్లాని అప్పటి వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అయితే అన్నమయ్య జిల్లాకు సంబంధించి కూడా ఏదైతే చిత్తూరు జిల్లా గతంలో చిత్తూరు జిల్లా ఉమ్మడి చిత్తూరు జిల్లా ఉన్న మదనపల్లిని కూడా ఇక్కడ అన్నమయ్య జిల్లాకు దాన్ని చేరుస్తూ కూడా గత వైసీపీ ప్రభుత్వం నిర్ణయించుకుంది. అయితే అక్కడ మదనపల్లి ప్రజల మటుకు చాలా ఏళ్లుగా మటుకు వాళ్ళకు డిమాండ్ చేస్తున్నారు. తమ మదనపల్లి ప్రాంతాన్ని ఒక జిల్లా కేంద్రం చేయాలని చెప్పేసి మొత్తం ఇక్కడ జిల్లా కేంద్రంలో ఉండే ఏదైతే హెడ్ క్వార్టర్స్ అన్ని ఇక్కడ అంటే ట్రెజరీ కావచ్చు, ఆర్డీఓ కావచ్చు, సబ్ కలెక్టర్ కావచ్చు, ఇలా హెడ్ క్వార్టర్స్ అన్ని కూడా ఇక్కడ మదనపల్లిలో ఉండాలని చెప్పేసి వాళ్ళకి చాలా ఏళ్లుగా కూడా అక్కడ డిమాండ్ చేస్తూ వస్తున్నారు. అయితే ఈ డిమాండ్ ఏవి పట్టించుకోకుండా గత వైసీపీ ప్రభుత్వం అయితే మదనపల్లిని జిల్లా కేంద్రం చేయకుండా ఆ మదనపల్లిని కూడా తీసుకొచ్చి ఇక్కడ అన్నమయ్య జిల్లాలో చేరుస్తూ రాయచోటి మటుకు జిల్లా కేంద్రంగా చేరుస్తుంది. ఎందుకంటే రాయచోటికి మదనపల్లికి చూసుకుంటే మటుకు రవాణా సౌకర్యం కావచ్చు చాలా దూరాభారం అవుతుంది. ప్రజలు ఏ విషయానికైనా సరే వాళ్ళు రాయచోటికి జిల్లా కేంద్రానికి రావాల్సిన పరిస్థితులకు ఉంది. మదనపల్లి వాళ్ళు అక్కడికి రావాలంటే చాలా వాళ్ళకు వ్యయ ప్రయాసంతో కూడుకున్న పని ఉంటుంది. ఇలాంటి డిమాండ్లు ఇలాంటి సమస్యలు రాష్ట్ర వ్యాప్తంగా చాలా చోట్ల ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రధానంగా చూసుకుంటే ఇలా మార్కాపురం కూడా ప్రకాశం జిల్లాకు సంబంధించి కూడా ఉమ్మడి ప్రకాశం జిల్లా మార్కాపురం కూడా ఒక జిల్లా కేంద్రం చేయాలని చెప్పేసి అక్కడ స్థానిక ప్రజలు కూడా డిమాండ్ చేస్తూ వచ్చారు. గతంలో చూసుకున్నట్టుకు ఈ మార్కాపురం జిల్లా ఏదైతే జిల్లా కేంద్రం ఉందో దాన్ని కూడా నెరవేరుస్తామని చెప్పేసి కూడా కూటమి ప్రభుత్వం గతంలో కూడా హామీ ఇచ్చింది. గత వైసీపీ ప్రభుత్వం ఏదైతే పాడేరు అల్లూరు జిల్లాను కూడా ఏర్పాటు చేస్తూ 26వ జిల్లాగా కూడా అల్లూరు జిల్లా ఏర్పాటు చేస్తూ కూడా గత వైసీపీ ప్రభుత్వం నిర్ణయించుకుంది. ఇక్కడ పాడేరుని మటుకు ఇక్కడ అల్లూరు జిల్లాకు జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేసింది అప్పటి వైసీపీ ప్రభుత్వం. అయితే ఇక్కడ మటుకు ఇక్కడ ఈ అల్లూరు జిల్లా ఏర్పాటు చేయడం కూడా అస్తవ్యస్తంగా ఏర్పాటు చేశారు. ఎవరికి స్థానిక వైసీపీ నేతలు రాజకీయ లబ్ధిని దృష్టిలో పెట్టుకొని అక్కడ వాళ్ళు ఇష్టారాజ్యంగా దాన్ని ఆ జిల్లాని అల్లూరు సీతారామ జిల్లా ఏర్పాటు చేశారు. ఎందుకంటే ఇక్కడ పాడేరు పరిధిలో కోసం మటుకు గ్రామాలు చాలా మటుకు గిరిజన గ్రామాలు ఉంటాయి. వాళ్ళు ఏ పనికి వచ్చినా చిన్న సమస్యకు వచ్చినా చాలా దూరంగా వాళ్ళు ప్రయాణం చేయాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో అక్కడ ఈ పాడేరు జిల్లా వ్యవస్థను కూడా మార్చాలని చెప్పేసి కూడా అక్కడ అరకుని జిల్లా కేంద్రం చేయాలని చెప్పేసి కూడా చాలామంది అక్కడ స్థానిక ప్రజలు గిరిజన ప్రాంత ప్రజలు కూడా డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి అంశాల మటుకు రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల మటుకు ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇలాంటి అంశాలన్నిటి కూడా అయితే గతంలో చూసుకున్న మటుకు గతంలో వైఎస్ఆర్ కడప జిల్లా పేరును గత వైసీపీ ప్రభుత్వం మార్చింది. అంటే గతంలో వైఎస్ఆర్ కడప జిల్లాగా ఉన్న పేరుని గత వైసీపీ ప్రభుత్వం కడప తీసేసి కేవలం వైఎస్ఆర్ జిల్లాగా మార్చుతూ కూడా గతంలో వైసీపీ ప్రభుత్వం జీవో ఇచ్చింది. దాని తర్వాత కూటమి ప్రభుత్వం ఇప్పుడు అధికారంలోకి వచ్చాక ఏదైతే వైసీపీ కడప జిల్లాగా మారుస్తూ కూడా కొత్తగా జీవో జారీ చేసింది. అంటే కొత్త వైఎస్ఆర్ జిల్లాగా ఉన్న మార్పుని ఉన్న పేరుని మట్టుకు ఇప్పుడు కూటమి ప్రభుత్వం వైఎస్ఆర్ కడప జిల్లాగా మారుస్తూ కూడా ఇటీవలే జీవో చేసింది. ఇలాంటి సమస్యలు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నాయి. ఇలాంటి అంశాలన్నిటి కూడా ఈ మంత్రివర్గ సబ్ కమిటీ కూడా పరిశీలించి ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగా మార్పులు చేర్పులు చేసే అవకాశం ఉంటుంది. శ్రీదేవి. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.